ఆ ఐదుగురు వేరు, రేవంత్ వేరు. పాత బస్తీకి మెట్రోను పట్టించుకొని చంద్రబాబు, వైఎస్ఆర్, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్. అచ్చా, ఈయన ఏం చేసిండంటే గతంలో ఉన్న ముగ్గురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులని, ఒక టీడీపీ ముఖ్యమంత్రిని, మొన్నదాకా ఉన్న బీఆర్ఎస్ ముఖ్యమంత్రిని కలిపి ఆ ఐదుగురి కంటే రేవంత్ డిఫరెంట్ అంటే పక్కా డిఫరెంటే. ఎవరు చెప్పారు? వాళ్ళతో పాటు వాళ్ళతో పోలుస్తారు. వాళ్ళతో పోలిస్తే అంత ఎత్తుకు ఎదగాలంటే చాలా టైం పడుతుంది. అన్నిట్లల్లా ఎత్తులో, అట్లే అనుభవంలో, లావులో, అన్నిట్లో. మళ్ళీ అన్న ముఖ్యమంత్రిని ఎత్తు, లావు, సన్నం గురించి ఎందుకు మనకేం అక్కరా అంటే అది సోషల్ మీడియాలో పొద్దున్నే వచ్చేసింది ఆల్రెడీ. ఈయన మాటల కింద ఆల్రెడీ కామెంట్లు పెట్టుకుంటూనే ఉన్నారు. ఎండ్లో కూడా వాళ్ళకు సరితూగరు, వాళ్ళంత హైటు లేడు, వాళ్ళంత వెయిటు లేడు, వాళ్ళంత బుర్ర కూడా లేదు అని చెప్పి డైరెక్ట్గా కామెంట్లు చేసుకుంటూ ఉన్నారు. సరే, ఇది మళ్ళీ ఎవరెవరో చేసుకున్న కామెంట్లు ఇవి, నేను చెప్తున్నాయి కాదు, నేను అంటున్నవి కూడా కాదు, నాకు అవసరం కూడా లేదు పర్సనల్గా. కానీ వాళ్ళంత మేధావి అయితే కాదు, పక్కగా నేను చెప్తా ఉన్నా. మాటలు ఉండొచ్చు, మాటలు మస్తుగా చెప్తారు, నెత్తాకత్త ఏమన్నా ఉంటేనేమో బాధ్యత ఉంటేనేమో బాగుంటుండే. అప్పుడు లేనప్పుడు 100 చెప్పాడు, ఇప్పుడు చెప్పమని. ఇప్పుడు వస్తుందా మాట? అప్పట్లెక్క మాట్లాడమని గట్టిగా ఉందా? ధైర్యం అవుతుందా రేవంత్ రెడ్డికి? అప్పట్లెక్క మాటలు వస్తలేవు. అప్పుడు ఎట్లా వాడితే అట్లా ఇక ఇంతింత ఎత్తు ఎగిరిండు. యాదికుందా మీకు? మొత్తం కేసీఆర్ని బొంద పెడతా, కేసీఆర్ని ఉరిదీయాలి, ప్రగతి భవన్లో బాంబులు పెట్టి పేల్చేయాలి, ఎన్నో విన్నాం మనం. పేగులు మెడలేసుకుంటా ఇక రకరకాల ముచ్చట్లు చెప్పిండు. రాను ఇప్పుడు ఏడికి వచ్చిండంటే నా తాడ పైసలు గివ్వే ఉన్నాయి, నాతో ఇంత అవుతుంది, జర్ర ముందర పడేదాకా ప్రయత్నం చేయాలి, కేసీఆర్ చేసిన తప్పు వల్ల నేను చేయలేకపోతున్నా అని తీసుకుపోయి మళ్ళీ కేసీఆర్ మీద పెడతా ఉన్నాడు. సో అందులో డిఫరెంట్. గత ముఖ్యమంత్రులు ఏం చేసేటోళ్ళు అంటే, సరే గతంలో చేయలేరు కాబట్టి మాకు అవకాశం వచ్చింది కాబట్టి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం, మేము నిధులు సమకూర్చుకుంటున్నాం, లేదా ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం, కొంచెం టైం తీసుకుంటామని చెప్పి కొంత కనీసం ప్రజలని ఒప్పించి మెప్పించే ప్రయత్నంలో ఉంటుండే. ఇక్కడ ఏం చేసిండంటే అది లేదు, ఇది లేదు, ఏది లేదు అన్నట్టు మొత్తానికి చేసేది ఏదో ఆరంభ శూరత్వం. దీని ఒక పద్యం ఉంటుంది అన్నట్టు, ఆరంభ శూరత్వం లెక్క. మొదలు పెడతారు, ఆరంభించరు నీచ మానవులు అని ఒక పద్యం ఉంటుంది. అట్లా ఆరంభించడమే వీళ్ళు ఏదో ఆర్భాటంగా ఆరంభించి ఇక దాని తర్వాత మళ్ళీ పత లేకుండా పోతారు, జాలు లేకుండా పోతారు. దీన్ని మన గ్రామాలలో మాట్లాడుకుంటారు, ఏమరా మళ్ళీ జాలు లేకుండా పోయినావు అంటారు. జాలు లేకుండా పోయినావంటే ఇక కనిపించకుండా పోయినావు అనే దాని అర్థం అన్నట్టు. ఇక్కడ అట్లా రేవంత్ రెడ్డి మొదలు పెట్టేటప్పుడే దాన్ని ఆర్భాటంగా మొదలుపెట్టి దాని తర్వాత కనిపించకుండా పోతే ఇక అయిపోయిందని చెప్పడం అన్నట్టు. అన్నీ కూడా పెట్టేసినాం అయిపోయింది, చేసేసినాం అయిపోయిందని చెప్తాడు. అందులోనే డిఫరెంట్. ఇప్పుడు చంద్రబాబు ఇక ఆయన ఎన్నేళ్ళ ఇండస్ట్రీ, ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయిండు మనందరికీ ఎరక. దాని తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2 సార్లు ముఖ్యమంత్రి అయిండు. సరే, ఆయన కూడా పాదయాత్ర చేసి ప్రజలల్లో మన్నలను పొంది ప్రజా పోరు చేసిండు, ప్రజా యాత్ర చేసిండు, మెయిన్గా పాదయాత్ర చేసిండు. అందరికంటే ముందు వీళ్ళందరిలో చెప్పుకోవాల్సింది పాదయాత్ర వల్ల ఆనాడు వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిండు. ఆ పాదయాత్రలో ఆయన చూసినటువంటి కష్టాలు, రైతులు పడుతున్నటువంటి బాధల్ని తీర్చాలని చెప్పి ఆయన రాగానే ఫస్ట్ సంతకం ఏందో మీ అందరికీ ఎరక. నేను మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఆనాడు వ్యవసాయం దండుగా అని చెప్పినటువంటి చంద్రబాబు నోడిచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, రైతులు, ముఖ్యంగా ఆనాడు ప్రభుత్వాలు కూలిపోయినాయంటే రైతుల వల్లనే. ఇది తెలవని ఈ సన్నాసులకి ఇప్పుడు వీళ్ళకి అది అర్థమైతలేదు. ఏమున్నతి గీలతోనేందని. అసలు ఎవరైతే గెలిపించారో గ్రామాలకి వెళ్ళి గెలిపించి పంపించినటువంటి ఎమ్మెల్యేల వల్ల ఇలా ప్రభుత్వంలో ఉన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు గెలిపించినారు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు గెలిపించినారు. ఈ కాంగ్రెస్ని గెలిపించింది రైతులు. గ్రామాలకి వెళ్ళి ఒక్కొక్క ఎమ్మెల్యేను ఒక్కొక్కరిని ఇట్లా తీసి ఇట్లా ముత్యాలు వజ్రాల లెక్క తీసిచ్చారు. ఇట్లా ఇక అది ఆ వజ్రాలుగా కాస్త వాటి రాళ్ళు అయిపోయినాయి, అది వేరే విషయం. కానీ అక్కడికి వెళ్ళి ఒక్కొక్కరిని ఇట్లా ఎన్నిక చేసి ఇస్తే ఇక్కడ ముఖ్యమంత్రిగా, అది కూడా అబ్సల్యూట్లీ మెజారిటీ, మళ్ళీ అబ్సల్యూట్ మెజారిటీ. మరి అదేమన్నా ఒక 10 సీట్లు, ఒక 7 సీట్లు తక్కువ పడ్డాయి, వీని కాలు పట్టుకోవాలి, లేకపోతే వీనితో పొత్తు పెట్టుకోవాలనేది ఏం లేకుండే కదా. ఎవరితో ఏం పొత్తు అవసరం లేకుండే, డైరెక్ట్గా 1-2 సీట్లు ఎక్కువ ఇస్తే ఇచ్చిర్రు. కానీ పర్ఫెక్ట్గా అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చిగా మీకు ఎవరితోనే అవసరం లేదు, మీరు పరిపాలించుర్రి అని చెప్పి తెలంగాణ సమాజం మీకు ఇట్లా పువ్వులలో పెట్టించింది. ఎంత బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చిండ్రు. గతంలో కేసీఆర్ అంత పెద్ద ఉద్యమం చేసుకొచ్చి గన్నేళ్ళు కష్టపడి, గన్నేళ్ళు సాగునోట్ల తలకాయ పెట్టి, ఇవన్నీ వాళ్ళు చెప్పేటి, మనమనేటి కాదు. ఇన్ని చేసినా కూడా కేసీఆర్కు 66 సీట్లు ఇచ్చారు. ఆ తర్వాత మొన్న 88 సీట్లు వచ్చింది, అది రైతు బంధు వల్ల వచ్చింది. అయితే అంతకంటే ముందు ఉద్యమం చేసి అంత కష్టపడి అన్నిగానం అంటే ఇంత ప్రయత్నం చేసినటువంటి కేసీఆర్కి ఇచ్చిన సీట్లు కాబట్టి ఆల్మోస్ట్ దగ్గరగా మీకు కూడా గన్నే సీట్లు ఇచ్చారు. అంటే మీకు అంత అవకాశం ఇస్తే మీరు దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారని చెప్తా ఉన్నా. ఎవరైతే మిమ్మల్ని నమ్మి గెలిపించి పంపించిండ్రో ఆ రైతులని, ఆ ప్రజలనే
మోసం చేయడానికి మీరు బయలుదేరారు, ఇట్లా ముందుకయ్యారు. అందున ఇక్కడ ఇక రోషయ్య అంటే మీకు తెలుసు, సరే అప్పుడు ఉద్యమం వేడి ఎట్లా ఉండే, ఆ సందర్భంగా ఆయన ఉన్నటువంటి ఆ కొన్ని నెలలు మాత్రమే 2-3 నెలలు ఉన్నట్టున్నాడు అంతే. సో అది కూడా అప్పటికప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోగానే, ఎందుకంటే ఆ టైంలో ఉద్యమం ఒక పక్క నడుస్తూ ఉంది, మళ్ళీ ఇటుపక్క వివాద రహితుడు ఉండాలి, అంటే అసలు ఎటుపక్క కూడా మాట్లాడినటువంటి వ్యక్తి అట్లాంటి వాడు ఉండాలని చెప్పి అధిష్టానం అప్పటికప్పుడు రోషయ్యని పెట్టింది రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ మరణం తర్వాత వెంటనే. ఆ తర్వాత ఇక పర్మనెంట్గా మళ్ళీ ఒక ముఖ్యమంత్రిని పెట్టాలి కాబట్టి మళ్ళీ ఒక కవర్లో అసలు ఊహించని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ఊహించలేదు ఎవరు, ఆయన కూడా అవుతాడని ఆయనకు కూడా తెలియదు అనుకుంటాను, నాకు తెలిసి అప్పటికి స్పీకర్ ఉన్నాడు ఆయన. సో ఆయన కూడా ఊహించకుండానే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. సో కిరణ్ కుమార్ రెడ్డి ఇక అప్పుడు ఎంత మంచి చేసినాడు ఎంత చెడు చేసినాడు మనం అంతా అది చదువుకున్నాం, మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే వీళ్ళందరికంటే కూడా కేసీఆర్ కంటే, కిరణ్ కుమార్ రెడ్డి కంటే, వైఎస్ఆర్ కంటే, చంద్రబాబు కంటే, రోషయ్య కంటే కూడా రేవంత్ అట చాలా డిఫరెంట్ అట. ఇట్లా వీళ్ళను నమ్మితే ఇట్లా అనామతం హైదరాబాద్ మూసి ఉంది కదా, ఆ మూసి నదిలో చక్కగా తీసుకపోయి ముంచేస్తారు ఆయనతో, ఈ అన్నదమ్ములను ఈ దొంగలను ఇట్లా నమ్మితరా చక్కగా తీసుకపోయి ఆయనతో ముంచి పడేస్తారు. అప్పుడు మొన్నటిదాకా కేసీఆర్ హీరో అని చెప్పారు, కేసీఆర్ను మించినోడే లేడని చెప్పారు. ఏ సీకో తెలంగాణ సే ఏ సీకో కేసీఆర్ సాబ్ సే అని చెప్పి అక్బరుద్దీన్ మాట్లాడే మాటలు మీరే విన్నారు, నేనే చూపించిన, మొన్ననే చూపించిన. కామ్ కైసే కర్నా హై సీకో తెలంగాణ సే సీకో కేసీఆర్ సాబ్ సే అన్నడా లేదా, ఇన్నమా లేదా? అట్లా అంటే ఆనాడు అది చెప్పిన వాళ్ళు ఇవాళ కామ్ కైసా కర్నా సీకో రేవంత్ రెడ్డి సే కాంగ్రెస్ పార్టీ సే అని చెప్పి వీళ్ళు అనడానికి ముందరకొచ్చారు. ఇక వీళ్ళకి తెలుసు కదా, పచ్చగున్న దగ్గర తిని ఎచ్చగున్న దగ్గర వండే రకం తప్ప ఇంకోటి ఏమీ కాదు. ఇవాళ పాత బస్తీ కోసం ఏదో చేస్తుండు అని చెప్పి గొప్ప చెప్పడానికి వీళ్ళు చెప్తున్నారు, కానీ గత ముఖ్యమంత్రులతోని మంచిగా అలైబలై చేసుకున్నది వీళ్ళే, కలిసి తిన్నోళ్ళు వీళ్ళే, కలిసి పన్నోళ్ళు కూడా వీళ్ళే. మరి ఏమై ఆనాడు ఎందుకు కాలేదు? మీకు చిత్తశుద్ధి ఉండదు, మీకు మీ అక్కడి పేద ముస్లింలను పైకి తీసుకొద్దాం, వాళ్ళకి అభివృద్ధి చేద్దాం, వాళ్ళకి అన్నీ చూపిద్దాం, ఇటు హైటెక్ సిటీ సైడ్ ఎట్లా ఉన్నది సిటీ అండ్ ఓల్డ్ సిటీలో ఎట్లా ఉన్నదని చూపెట్టే తెలివి లేదు కదా మీకు. అవి చూపిస్తే మళ్ళీ వీళ్ళు ఎక్కడ డెవలప్ అయిపోతారని అటు పక్క కనీసం అడిగినట్టే చేస్తారు అంతే. మేము అడిగినట్టు చేస్తాం, మీరు నో అన్నట్టు చెప్పురని చెప్తారు అంతే. ఇప్పుడు మీకు గుర్తుంది కదా, గతంలో కేసీఆర్ని మించినోడు లేడు అని చెప్పిన వాళ్ళు వీళ్ళు ఇలా రేవంత్ రెడ్డిని మించినోడు లేడని చెప్తే ఇక చెప్పడానికి క్షరం లేకుండా వినడానికి ఇజ్జత్ ఉండాలి, ఇదైతే పక్క. ఇలా రేవంత్ రెడ్డి ఇది ఇట్లా నమ్మితరా, ఇది ఇట్లా నమ్మిండా, తీసుకపోయి అనామతం మూసిలో బొంద పెట్టుడు ఖాయం. ఈ అన్నదమ్ములు కలిసి, ఈ పార్టీ కలిసి, వీళ్ళేందో అందరికీ తెలిసే. ఈ దొంగలు చెప్తే నమ్మేటోడు కూడా ఎవరు లేడు. పైగా వీళ్ళ అవసరం కాబట్టి చెప్తారు, ఎవరు అధికారం ఉంటే వాళ్ళతోని ఇట్లా ఉంటుంది ఇలా పని, ఇంతకు మించి ఇంకోటి లేదు. కాబట్టి ఇది పెద్ద విషయం కాదు, సబ్జెక్టు కూడా కాదు. ఇది పక్కకు పెడితే మనకు సంబంధించిన అప్డేటు, రుణమాఫీకి సంబంధించిన అప్డేటు నేను ఇందాక మీకు చెప్పిన కదా. సో పొన్నం ప్రభాకర్ మొన్న